హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. టోటల్గా గుండె అయితే అయిపోయింది. వీళ్ళు ఇంత పెద్ద హెయిర్ పెంచుకోవడానికి కారణం ఏంటి అని మీకు అర్థం కాలేదా? ఎప్పుడైనా అనుకున్నారా ఇంత పెద్ద హెయిర్ ఎందుకు పెంచారు బాబుకి? ఎందుకు అనుకోలేదా? మేము ఒక కోరిక కోరుకున్నాము, అది నెరవేరదు అనేది తెలిసిపోయింది. కాబట్టి ఇంకా మేము దేవుడికి మొక్కాం కదా అనేసి దేవుడికి ఇవ్వడానికి వచ్చేసాము. నేను ఇద్దాం అనుకున్నా, ఇంకా నెరవేరదు కదా అని నేను ఇవ్వలేదు. సో నా గుండు బాగుందా ఫ్రెండ్స్ అని అడుగుతున్నాడు రిషి. కామెంట్ చేయండి రిషికి గుండె ఎట్లా ఉందో. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది అనమాట. ఫొటోస్ దిగాలంటే ఇక్కడికి వచ్చి దిగాలి. వాళ్ళు కెమెరామ్యాన్స్ ఉంటారు కదా, లైవ్లో వచ్చి ఇక్కడ నుంచి దిగితేనే ఆ ఫొటోస్ బాగుంటాయి. ఇంకా మన ఫోన్లో కూడా బాగుంటుంది అనమాట ఫొటోస్ దిగితే. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు కదా, కర్పూరము కొబ్బరికాయలు. ఎవరైనా దీపారాధన చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అందరు అక్కడే దీపం పెడతారనమాట. ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంది. అక్కడికి రాగానే కొండ మీద మొత్తము చల్లగా ఉన్న, అక్కడ కర్పూరాలు వెలిగించే దగ్గర, కొబ్బరికాయలు కొట్టే దగ్గర మాత్రం మంచి వెచ్చగా అనిపించింది. ఇంకా ఈ లైటింగ్కి ఈవినింగ్ అయితే ఇక్కడ బాగుంటుంది అనేసి టెంపుల్ మొత్తం దగ్గరికి పడుతుందని ఇక్కడ ఒక ఫోటో దిగడానికి వచ్చాము. కోనేరు అయితే ఇంకా రెడీ చేయలేదు, బ్రహ్మోత్సవాలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి దాన్ని కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. తరిగొండ వెంగమాంబ క్యాంటీన్. ఇక్కడ అన్నదానము కొన్ని వేల మంది తింటారు రోజుకి. నాన్ స్టాప్ 11 o'clock నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు ఫుడ్ ఉంటూనే ఉంటుంది. ఎవరైనా తింటూనే ఉంటారు. ఇక్కడ అన్నప్రసాదము చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తరిగొండ వెంగమాంబ అనే ఆమె వెంకటేశ్వర స్వామికి మహాభక్తురాలు అనమాట. అందుకోసము ఆమె పేరు మీద ఈ క్యాంటీన్ కట్టించినారు. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కూడా ఫొటోస్ దిగండి, చాలా బాగుంటుంది. ఈ వ్యూ అంతా కూడా ఎంత బాగుంటుందో చూడడానికి, పెద్ద స్క్రీన్లో ఉంటుంది. సో లోపలికి అయితే వచ్చేసాము, క్యాంటీన్లోకి ఎంట్రీ అయినాము. చూద్దాం ఏమేమి ఫుడ్ ఐటమ్స్ వెరైటీస్ పెట్టారు. ఇక్కడైతే శ్రీవారి సేవకు వచ్చిన వాళ్ళు తింటున్నారు. సో ఏం పెట్టారు రిషి చెప్తాను చూడమ్మా ఎన్ని పెట్టారు అనేసి. పొంగలి, దొండకాయ తాలింపు, వడ, ఇంకా టమాటా పచ్చడి. ఈ టమాటా పచ్చడి అయితే సూపర్ టేస్ట్ అసలు. ఈ వడ చూడాలి టేస్ట్ ఎట్లా ఉంటుందో, అత్తిరిపోయి ఉంటుంది. నాకు తెలిసి దాన్ని చూస్తే అర్థమవుతుంది ఇది బాగుంటుంది అనేది. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించింది. సో టోటల్గా రైస్ అయితే వచ్చేసింది, తినేసాము. బాగుంది, కర్రీస్ అన్నీ బాగున్నాయి, ఫుడ్ సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తేజ రాచి.